సినిమాలోని 2 పాటలు రాశారు. మనకి కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1లో వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రాంబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మా స్పాన్సర్స్ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. Shreyas Future City proudly presents the pre-release event of Kantara, The Legend, Chapter 1. And Rambab Garu to please speak. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బాగున్నారా? వస్తున్నారు మన హీరో. అలాగే హోంబళ ఫిలిమ్స్లో ఫస్ట్ వచ్చిన కాంతారా సినిమాకి అన్ని పాటలు రాశాను. చాలా పెద్ద హిట్ అయ్యి ఆ కాంతారా తర్వాత ఈ కాంతారా వరకు 100 మూవీస్కి సాంగ్స్ రాశాను. అంత పేరు తీసుకొచ్చింది ఈ కాంతారా సినిమా నాకు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో 2 పాటలు రాశాను. సినిమా చాలా బాగుంటుంది. అలాగే మన డివైన్ స్టార్ రిషబ్ శెట్టి గారు, ఆయనే యాక్ట్ చేస్తూ, ఆయనే డైరెక్షన్ చేస్తూ, ఆయనే రైటింగ్ అంతా ఆయనే. ఈ కాంతారా సినిమాని ఇంత చాలా చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే హోంబళ ఫిలిమ్స్లో కాంతారా, బగీరా ఇలా చాలా సినిమాలు రాశాను. హోంబళ ఫిలిమ్స్ వారికి థ్యాంక్ యూ. అజనీష్ లోక్నాథ్, ఆయన మ్యూజిక్ మనకి కాంతారాలో ఎంత వైబ్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. అలాగే ఈ సినిమా కూడా ఆయన చాలా బాగా చేశారు. అజనీష్ లోక్నాథ్ గారితో నాకు ఇది 10వ సినిమా. కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. అజనీష్ లోక్నాథ్ గారి టీంకి, బాబీ మేడంకి, విన్సెంట్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు ఇక్కడ తెలుగు వెర్షన్ రాసేటప్పుడు నాకు సపోర్ట్ చేసిన హనుమాన్ చౌదరి అన్నకి, ప్రవీణ్ గారికి, శ్రీకాంత్ గారికి, మా కాంతారా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. రుక్మిణి వసంత్ గారు చాలా థ్యాంక్స్ అండి. బగీరాకి రాశాను మీ సినిమాకి, మళ్ళీ ఇప్పుడు ఈ కాంతారా. అలాగే మన ఎన్టీఆర్ నవరస నటన దేవర ఎన్టీఆర్, ఆయనకి వెల్కమ్ చెప్తూ నాకు డ్రీమ్ ఉంది ఆయన సినిమా కూడా పాట రాయాలని. అది త్వరలో నెరవేరుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు కాంతారా టీమ్. ఎస్ అండి, మీరు తప్పకుండా ఎన్టీఆర్ గారికి పాట రాయాలి. అది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే, నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చూస్తూ ఉన్నాను. ఈ ఎనర్జీ పెరగడమే కానీ అసలు తగ్గడం అనేది జరగదు. ఒక్కొక్కళ్ళని కదిపితే అమ్మ తోడు, డైలాగులు మామూలుగా ఇరగదీయరు. అసలు ఎవరిని డైలాగ్ అడగాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. రుక్మిణి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. వెరీ హార్టీ వెల్కమ్. అసలు ఏంటో మీరు నేను ఎంత అందంగా ఉన్నాము అసలు ఈరోజు. కూర్చోండి, యూత్ కదా అలాగే ఉంటుంది, కూర్చోండి. ఇక్కడ ఫ్యాన్స్లో డైలాగ్ చెప్పే ఫ్యాన్ ఎవరు? ఓకే, నాకు తెలుసు. నేను కదిపితే మొత్తం ఉండేటువంటి వాళ్ళల్లో మినిమం నాకు ఒక 2000 మంది అయినా దొరుకుతారు డైలాగ్స్ చెప్పడానికి అని.